మనం ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే ఇక్కడ ఆప్యాయత అనురాగాలు చాలా ఎక్కువ. అందుకే నాకు గ్రామీణ ప్రాంతాలంటే చాలా ఇష్టం. 30 సంవత్సరాల కిందట మా గ్రామంలో ఎక్కువగా జీడి తోటలు ఉండేవి. జీడి పంట ఎక్కువగా పండేది. చుట్టుపక్కల గ్రామాల నుండి మా గ్రామాలకి కూలీలుగా జీడి పిక్కలు ఏరడానికి వచ్చేవారు. మేము కూడా పిక్కలు ఏరేవారము. మాకు వారం రోజుల తర్వాత శుక్రవారం సెలవు దినం రోజు మాకు బట్టుబడి చేసేవారు. మేము ఆ రోజు అందరం గ్రూపులుగా 10, 20 మంది సినిమాలకి వెళ్ళి ఎంజాయ్ చేసేవారు. ఆ రోజుల్లో చెరువులు, నూతులు ఎక్కువగా ఉండేవి. నూతులలో ఈత వేసుకుంటూ ఆటలాడుకుంటూ మంచి ఎంజాయ్ చేసాం. ఆ రోజులు మళ్ళీ రావు. ఆ రోజుల్లో మా ఊర్లో బొబ్బర్లు, ఉలవలు, సోర్లు, గంట్లు రకరకాల పంటలు పండేవి. మేము గంటను తింటూ అలాగే గంటి జావ, గంజి తాగేవారమే. ఉలవలు, బొబ్బర్లు ఉడకబెట్టుకొని ఆ రోజుల్లో తినేవారము. గంటి కుడాలు కూడా తినేవారమే. మా ఊర్లో ఎవరికైనా ఆపదంటే మా గ్రామం నుంచి ప్రతి ఒక్కరు వెళ్ళేవారు చూడటానికి ఇప్పటికీ కూడా. అలాగే ఈ రోజుకి మా గ్రామంలో ఎవరైనా అడుక్కున్నవారు వచ్చి అమ్మ అన్నం పెట్టి అంతే వారి యొక్క ఆకలి తీర్చే గొప్ప మనసు